పల్నాడు ప్రాంతానికి పౌరుషాల గడ్డగా పేరుగాంచింది. అయితే పల్నాటి ముఖద్వారమైన నరసరావుపేటకు ఐపీ హబ్గా మారుతుందా అన్న అనుమానం కలుగుతుంది. నరసరావుపేట పట్టణంలో ప్రముఖ వ్యాపారులు 400 కోట్లకు ఐపీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలిసింది. అన్ని రకాల వ్యాపారాల్లోనూ ఈ వ్యాపారవేత్తలు పలు వ్యాపార సంస్థల భాగస్వాములుగానే ఉన్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారవేత్తలకు ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువైనట్లుగా సమాచారం. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో ఐపీ పెట్టి అప్పుల బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. విషయం తెలుసుకున్న కొందరు తమ డబ్బుల విషయంలో తీవ్రంగా టెన్షన్ పడుతున్నారు. పిల్లల చదువు కోసం అక్కరకు వస్తాయని కొందరు, ఆడబిడ్డకు పెళ్లి చేయాలని మరికొందరు రెక్కల కష్టంతో సంపాదించిన సొమ్మును చిట్ ఫండ్లో పొదుపు చేస్తే నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వందలాది మంది నరసరావుపేట సాయి సాధన చిట్ ఫండ్ లో చిట్ వేశారు. చిట్ ఫండ్ నిర్వాహకుడు పుల్లారావు ఐపీ పెట్టాడు. ఖాతాదారులకు ఐపీ పెట్టడంతో నరసరావుపేట ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఖాతాదారులు ఏం చేయాలో పాలుపోక బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు బాధితులు క్యూ కడుతున్నారు. నిర్వాహకుడిపై ఇప్పటి వరకు 50 మందికి పైగా ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. వాస్తవానికి 300 మందికి పైగా మోసపోయారని బాధితులు చెబుతున్నారు. ఎవరి పరిధిలో వారు ఆయా స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. అసలు 33 లక్షలు ఇచ్చామండి. 15 లక్షలు 2.5 సంవత్సరాలు అయింది. తర్వాత 17 లక్షలు 18 లక్షలు సంవత్సరం లోపల ఇచ్చాం. సంవత్సరం అయిపోయింది. మొత్తం 33 లక్షలు ఇచ్చామండి. మొత్తం మేము మా చేతులతో ఇచ్చిన డబ్బు అని. మా కూతురు అయితేవి మేమైతే మా ఆయన పిఎఫ్ డబ్బులు అవన్నీ దాంట్లోనే పెట్టామండి. మొత్తం లోన్లు పెట్టుకొని దాంట్లోనే పెట్టామండి. ఏదో వడ్డీ వచ్చింది, పిల్లలు చదివించుకొని తర్వాత పెళ్లికి ఉపయోగపడుతుంది అని. మీరు ఇప్పుడు వడ్డీ డబ్బులు ఇచ్చిపోతే మేము చచ్చిపోతాం సార్. మా బతికిగా 22 లక్షలు ఉంది. చిట్ ఫండ్ వ్యాపారి పుల్లారావు గుంటూరు కోర్టులో లొంగిపోయారు. అనంతరం అతనికి ఈ నెల 20 వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితుడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. పుల్లారావుపై గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పరారులో ఉన్న పుల్లారావు అనూహ్యంగా పోలీసులు ఖాతాదారుల బారిన పడకుండా గుంటూరు కోర్టులో న్యాయవాదుల ద్వారా లొంగిపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నా చిట్టు హోల్డర్స్ మెంబర్స్ కన్నా నా ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయని చూపిస్తున్నాడు. బ్రహ్మాండంగా వాడు నా ఆస్తి ఇది అని చెప్తే మేము తీసుకోవడానికి చాలా హుందాగా తీసుకుంటాం. వాడికి ఉన్నది ఇక్కడ అప్పచెబితే చాలు. ఇప్పుడు అంత ఇవ్వాలని ఏం అవసరంలా మాకు. నేను వాడిచ్చే నాకున్న డబ్బుల్లో ₹1 అసలు వాడు ఇవ్వకపోయినా నాకు లెక్కలేదు. ఎందుకంటే చిన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం. పుల్లారావుతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా పరారులో ఉండడంతో డబ్బులు కట్టిన వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. కొందరు ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లడం, ఆ తర్వాత ఐజీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో పురోగతి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు చిట్ ఫండ్ సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు. దర్యాప్తులో భాగంగా కార్యాలయానికి వెళ్లిన పోలీసులు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఖాతాదారులను మోసం చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని, అందుకే కార్యాలయంలో రికార్డులను తహసీల్దార్ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో సీజ్ చేశామని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. విచారణ పూర్తయ్యాక బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. నరసరావుపేటలో గతంలో మహేశ్వరి మెడికల్ కార్పొరేషన్ నిర్వాహకుడు వెంకట నరసింహారావు అలియాస్ రాంబాబు గత ఏడాది సుమారు ₹1,91,00,000 మేర ఐపీ పెట్టి కనిపించకుండా వెళ్లిపోయాడు. నరసరావుపేటలో ఇప్పటికే ఐపీ పెడుతున్న ప్రముఖులంతా ఒక ప్రముఖ డాక్యుమెంట్ రైటర్ సలహాలు తీసుకుంటున్నారట. ఆ డాక్యుమెంట్ రైటర్ దిశానిర్దేశం చేసిన తర్వాత ఐపీ పెడతారని ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. ఇప్పటికైనా జిల్లా పోలీసు యంత్రాంగం, అటు రిజిస్ట్రేషన్ అధికారులు చిట్ ఫండ్ యాజమాన్యాలపై డేగ కన్ను వేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రజలు తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది.